కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ వైఖరి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్పే కాంగ్రెస్ చర్యల్లో విరుద్ధత కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ బీ ఫామ్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తు చేశారైనా ఇది బహిరంగంగా జరిగిన విషయమైనా స్పీకర్ ద్రోహానికి ఆధారాలు లేవని అంటున్నారని తెలిపారు. మరో పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ బీ ఫామ్పై పోటీ చేస్తే అది ద్రోహం కాదా అని ప్రశ్నించారు. 10th షెడ్యూల్ ప్రకారం ఇది స్పష్టమైన పార్టీ ద్రోహమని కామెంట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ద్రోహులను కాపాడుతోందని అన్నారు. రాజ్యాంగాన్ని ఢిల్లీలో మాటల్లో కాపాడతామని చెప్పి తెలంగాణలో ఉల్లంఘిస్తున్నారా అని నిలదీశారు. దానం నాగేందర్పై యాంటీ డిఫెక్షన్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.